వెల్కమ్ టు ఎన్ఫై ట్రేడర్స్. ఈ వీడియోలో స్వింగ్ స్టాక్స్ చూద్దాం నెక్స్ట్ 2 వీక్స్కి. ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. దేనికంటే మన పోర్ట్ఫోలియోలో కన్ఫామ్గా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. దానికంటే ముందు మనం మన క్యాపిటల్ని మేనేజ్ చేయాలి. మన క్యాపిటల్ ఎలా మేనేజ్ చేయాలో కొంచెం బ్రీఫ్గా చూద్దాం. హౌ టు మేనేజ్ క్యాపిటల్. క్యాపిటల్ మేనేజ్మెంట్లో మన కాడ ఫర్ సపోజ్ 1 lakh క్యాపిటల్ ఉందనుకుందాం. ఫర్ సపోజ్ 1 lakh క్యాపిటల్ని మనం 2 parts చేయాలి. దానిలో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఇది ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్లో మనం 70 to 80% దాకా మనం టోటల్ ఇన్వెస్టింగ్ చేయాలి, షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి. మిగతా 20 to 30% దాకా మనం ట్రేడింగ్ చేయాలి. ఓకే, ఈ క్యాపిటల్ మేనేజ్మెంట్ క్రూషియల్ రోల్ అనమాట, క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇంకా ఎవరైనా ఈ క్యాపిటల్ని డివైడ్ చేసుకుని రాకపోతే మీ కాడ ఉన్న క్యాపిటల్ని ఇట్లా డివైడ్ చేసుకోండి. ఇట్లా డివైడ్ చేసుకున్నాక మీరు ఇన్వెస్ట్మెంట్ కొంత, అలానే ట్రేడింగ్కి కొంత డివైడ్ చేసుకుంటే, అలానే ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి కొటేషన్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ వెన్ యూ సీ లైక్ ఇట్ యాజ్ ఎ బిజినెస్. దీనికి అర్థం ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్లో నేను ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతా ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని యాజ్ ఎ బిజినెస్ లైక్గా చూడాలి. బిజినెస్ అంటే ఏం లేదు, బిజినెస్లో నీకు ప్రాఫిట్స్ లాసెస్ రెండు ఈక్వల్గా వస్తూ ఉంటాయి, ప్రాఫిట్స్ లాసెస్. ఎందుకంటే బిజినెస్లో కూడా చాలా రిస్క్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే రిస్క్ చేయగలుగుతావో అప్పుడే నువ్వు రివార్డ్ కోసం కూడా చూడాలి. వెన్ యూ కాంట్ టేక్ రిస్క్ దెన్ యూ డోంట్ థింక్ అబౌట్ రివార్డ్. ఓకే, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో 6 to 7 టాప్ స్వింగ్ స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సిప్లా అనమాట. ఇంకా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఫాస్ట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇండియన్ మార్కెట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాం దాన్ని. ఓకే, మనం చెప్పే ప్రతి ఒక్క స్వింగ్ స్టాక్కి కూడా పర్ఫెక్ట్ లాజిక్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడుగుతా ఉండండి, వెంటనే రిప్లై ఇస్తాం. చూడండి, ఇక్కడ ట్రెండ్ అప్ సైడ్ ఉంది హై టైం ఫ్రేమ్స్లో. వీక్లీలో కొంచెం సైడ్ వేస్ ఉంది. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లోకి వస్తే కన్సల్టేషన్లో ఉంది. లాస్ట్ 44 days నుంచి, అంటే 1.5 month నుంచి కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఈ 1.5 month సైడ్ వేస్ నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఈ జోన్ అప్ సైడ్కి, అంత అప్ సైడ్కి మంచి మూవ్మెంట్ వస్తుంది. ఎంత కన్సల్టేషన్ అయితే అంత హ్యూజ్ మూవ్ వస్తుంది. దీని ఇక్కడ 1676 అబోవ్ కనుక క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మీరు కన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ మీరు ఏ క్యాండిల్ అయితే అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ క్యాండిల్కి అబోవ్ ఎంట్రీ తీసుకొని క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ మినిమం 1:3, 1:4 క్యాప్చర్ చేయండి. చూడండి, ఇక్కడ 1:3 క్యాప్చర్ చేస్తే 6 to 7% క్యాప్చర్ చేయొచ్చు సిప్లాలో. ఇవాళ సెకండ్ స్టాక్ చూద్దాం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాక్స్ని చూసేటప్పుడు షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మీరు ఇక్కడ మల్టిపుల్ టైం ఫ్రేమ్ మేనేజ్ చేయాలి. అందుకు స్టార్టింగ్ మంత్లీ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, మంత్లీలో క్లీన్ అప్ ట్రెండ్లో ఉంది. చూడండి, ఇక్కడ అప్ ట్రెండ్ అంటే హెయిర్ హై, హెయిర్లో హెయిర్ హై, హెయిర్లో హెయిర్ హై, హెయిర్లో ఇట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడు బై చేయాలి? హెయిర్లో ఎప్పుడు ఫామ్ అవుతుందో అక్కడ మనం స్టాక్స్ని పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకొని మళ్ళీ హెయిర్ హై చేసేదాకా వెయిట్ చేయాలన్నమాట. సింపుల్. మీరు ఎక్కువగా చార్ట్స్లో లైన్స్ గీసుకొని టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చాక ఇక్కడ July 15th ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అప్ సైడ్కి. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ప్లస్ రీటెస్ట్, అలానే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ మనం 4 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా ఇక్కడ అప్ సైడ్కి ఒక మంచి మూవ్ అయితే రావచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలని పర్ఫెక్ట్ చెప్పండి. చూడండి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక టూల్ గీసాను కదా, ఇది కరెక్ట్గా 4270 దగ్గర మన ఎంట్రీ అవుతుందన్నమాట. ఇంకొంచెం డౌన్ సైడ్కి రానివ్వండి. ఇంకొంచెం డౌన్ సైడ్కి వచ్చాక ఇక్కడ ఒక డబుల్ బాటమ్ టైపు ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి ఒక మంచి అప్ సైడ్కి మూవ్ రావచ్చు. మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారంటే 4276 దగ్గర కరెక్ట్గా మీరు ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, డౌన్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 4177 టార్గెట్ వచ్చేసి మినిమం 1:3 పెట్టాను. ఓకే, మనం దీనిలో ఎంత పర్సెంట్ క్యాప్చర్ చేస్తాం చూడండి.
7% క్యాప్చర్ చేస్తున్నాం. 7% అంటే మోస్ట్లీ చాలా ఎక్కువ అనమాట మనం షార్ట్ టర్మ్ స్టాక్స్ చేసేటప్పుడు. నేను ఇప్పుడు చేసే ప్రతి ఒక్క స్టాక్ కూడా నిఫ్టీ 50లో నిఫ్టీ నెక్స్ట్ 50లో తీస్తున్నాను. ఎందుకంటే ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటాయి. అలానే మీకు ఎక్కువ మూమెంట్ రాదనమాట. మీరు కొన్ని ఎక్కువ రోజులు హోల్డ్ చేయాలి మీ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే. బట్ మొమెంటం కనుక ఫాస్ట్గా వస్తే మీకు వితిన్ 4-5 డేస్లో కూడా టార్గెట్ అయితే రీచ్ అయిపోవచ్చు. అలానే థర్డ్ స్టాక్ చూద్దాం. డిఆర్ రెడ్డి ల్యాబొరేటరీస్. దీన్ని కూడా మంత్లీ నుంచి చూసుకుంటూ వద్దాం. ఇప్పుడు మంత్లీ నుంచి చూస్తే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, ఎందుకంటే మనం ట్రెండ్కి ఆపోజిట్ వెళ్ళకూడదు కదా. మీ ముందు మొత్తం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయింది. ఇది కూడా సేమ్ రీటెస్ట్ చేయడానికి వచ్చింది. డైలీ టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కూడా రీటెస్ట్ చేసి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్తో ఒక మంచి ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ అయింది. కరెక్ట్గా చూడండి, బ్రేక్అవుట్ కరెక్ట్గా ఆ రీటెస్ట్ దగ్గరికే వచ్చి మంచి అప్సైడింగ్ మూవ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు 1:3 క్యాప్చర్ చేయలేకపోవచ్చు, బట్ 1:2 అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే ఆల్రెడీ మంచిగా మూమెంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చేదా వెయిట్ చేయండి. ఇక్కడ ఒక డబ్ల్యూ టైప్ ఫామ్ చేసింది. ఇక్కడ ఒక డబ్ల్యూ టైప్ ఫామ్ చేసేదా వెయిట్ చేయండి. నేను ఇక్కడ డబ్ల్యూ ఎందుకుంటానంటే ఒక డబుల్ బాటమ్ ఫామ్ అవుతుంది. ఒక డబుల్ బాటమ్ ఫామ్ అయినప్పుడు మీకు ఒక అప్సైడ్గా మంచి మూవ్ రావచ్చు. మనం ఎంత రిస్క్ చేస్తున్నామో అంత రివార్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ 1:3 పెట్టాము. దానికంటే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, డబ్ల్యూ ఎందుకు ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డౌన్ సైడ్ సపోర్ట్ ఉందన్నమాట. సేమ్ మొమెంటం చూడండి, ఇక్కడ నుంచి ఒక మంచి అప్సైడ్కి మూవ్ ఇచ్చింది, డౌన్ సైడ్కి వచ్చింది, ఒక డబ్ల్యూ టైప్ ఫామ్ చేసింది. ఒక డబుల్ టైప్ ఫామ్ చేశాక మళ్ళీ అప్సైడ్ ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ డబుల్ టైప్ ఎందుకు ఫామ్ చేసామంటే ఇక్కడ కన్ఫామ్గా ఒక డౌన్ సైడ్ ఒక డబుల్ బాటమ్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ డబుల్ బాటమ్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ బయర్స్ ఒక ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ బయర్స్ ఎప్పుడైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారో ఇక్కడ డబుల్ ఫామ్ చేసిన తర్వాత ర్యాలీ చూడండి, ఇక్కడ వన్ సైడ్ ర్యాలీ 4,400 నుంచి 4,900 5,000 దగ్గరికి వన్ సైడ్ ర్యాలీ ఇచ్చుకుంటా పోయింది. ఇట్లాంటి ర్యాలీస్ని క్యాప్చర్ చేయాలంటే మీరు ఒక మల్టిపుల్ రిటెస్ట్ తీసుకొని రావాలి. ఇక్కడ మూమెంట్ ఏమి ఇచ్చింది, ఇక్కడ ఇంకొంచెం సారి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్కి వస్తే ఇంకా పర్ఫెక్ట్ ట్రేడ్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 6,749 దగ్గర మనం 1:2 1.8 దాకా క్యాప్చర్ చేయొచ్చు. ఇది కొంచెం డౌన్ సైడ్కి వచ్చినాక ఈ డిఆర్ రెడ్డి ల్యాబొరేటరీస్ని కనుక పికప్ చేసుకుంటే మీరు 1:3 క్యాప్చర్ చేయాలి. మన గోల్ ఏంటంటే మనం షార్ట్ టర్మ్ స్వింగ్ స్టాక్స్లో మనం 7-8% దాకా క్యాప్చర్ చేయాలి. ఈ 7-8% మేము 1:3 లాగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాక్ చూద్దాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్. ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే క్లీన్ అప్ ట్రెండ్ అనమాట. ఒక పుల్ బ్యాక్ అయితే అవుతుంది. ఒక ర్యాలీ చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ నవంబర్ నుంచి ఇప్పుడు దాకా ఒక పుల్ బ్యాక్ కూడా రాలేదు, ఇప్పుడే రావడం 1 మంత్ టైం ఫ్రేమ్లో. వీక్లీ టైం ఫ్రేమ్లో వచ్చేసి లోయర్లో స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. అలానే దీని కింద క్లోజ్ అయితే మళ్ళీ లోయర్లో స్ట్రక్చర్ చేంజ్ అయిపోవచ్చు. లోయర్లో అంటే ఒక డౌన్ ట్రెండ్కి. అలానే డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ఒక డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది. చూడండి, ఆ సపోర్ట్ నుంచి ఇప్పటికే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. చూడండి, సేమ్ మళ్ళీ వచ్చింది, స్లోగా వచ్చింది. ఇది ఇక్కడ నుంచి ఎప్పుడైతే మంచి ర్యాలీ వచ్చిందో ఇది ఒక డిమాండ్ జోన్ మారిపోయింది. ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కూడా ఒక మంచి ర్యాలీ రావచ్చు. ఇంకొంచెం కన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఇది అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది, అలానే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది. మార్కెట్ ఇక్కడ మోస్ట్లీ అప్ సైడ్కి వస్తుంది. చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ మోస్ట్లీ అప్ సైడ్కి వస్తుంది. ఇక్కడ నుంచి సెల్లింగ్ వస్తుంది. దాని తర్వాత దీని బ్రేక్అవుట్ వస్తే ఇది ఒక పర్ఫెక్ట్ ట్రేడ్గా మారవచ్చు. ఇక్కడ చూద్దాం మనం టార్గెట్ ఎక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం 1:4 దాకా క్యాప్చర్ చేయొచ్చు. ఎంత పర్సెంట్ క్యాప్చర్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ 20% క్యాప్చర్ చేయొచ్చు. ఏ క్యాండిల్ అయితే అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుందో, రెసిస్టెన్స్ కానీ ట్రెండ్ లైన్ కానీ, ఆ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఆ క్యాండిల్లో స్టాప్ లాస్, అలానే ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని మీరు టార్గెట్స్ అయితే పెట్టుకోవచ్చు. టార్గెట్ 1 టార్గెట్ 2 ఏం చెప్పలేదు అనుకోమాకండి. ఇక్కడ మినిమం మీరు 3-4% క్యాప్చర్ చేసినప్పుడు మీరు మీ క్యాపిటల్ ప్రకారంగా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. నేను లాస్ట్ టార్గెట్ మాత్రమే పెడుతున్నాను. లాస్ట్ టార్గెట్ మీరు అక్కడ దాకా హోల్డ్ చేయొచ్చు అని, అక్కడ దాకా వెళ్ళే పొటెన్షియల్ ఉందని చెప్తున్నాను.
స్టాక్ చూద్దాం. టొరెంట్ ఫార్మాటికల్స్. ఇందాక సిప్లాలో కూడా చెప్పాను, ఎంతసేపు కన్సల్టేషన్ అయితే అక్కడ ఎంత మంచి బ్రేక్అవుట్ వస్తే అంత అప్సైడ్కి ఒక మంచి మూవ్మెంట్ వస్తుంది. కావాలంటే ఒక బ్యాక్ టెస్ట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది చూడండి, ఇది ఒక జోన్ అనమాట. ఈ ప్యారలల్ జోన్ మధ్యలో కన్సల్టేషన్ చూడండి, సైడ్ వైస్ కన్సల్టేషన్. అది ఎన్ని రోజులు అయిందో కూడా చూద్దాం. 135 days కన్సల్టేషన్ చేసింది, దాంతో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఆ బ్రేక్అవుట్ తర్వాత ఒక ర్యాలీ చూడండి, బ్రేక్అవుట్ రీటెస్ట్ బూమ్. దాని తర్వాత సేమ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కన్సల్టేషన్ చేస్తుంది అనమాట. ఈ కన్సల్టేషన్ లాస్ట్ 1.5 month నుంచి కూడా కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. దీన్ని ఎప్పుడైతే అప్సైడ్కి బ్రేక్అవుట్ చేసి క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఇక్కడ మీరు ఒక ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఏ క్యాండిల్ అయితే అప్సైడ్కి బ్రేక్అవుట్ చేస్తుందో ఆ క్యాండిల్లో స్టాప్ లాస్, అలానే సేమ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని మీరు 1:3 క్యాప్చర్ చేయండి. దీంట్లో 6 to 7% దాకా క్యాప్చర్ చేయొచ్చు. టొరెంట్ ఫార్మాటికల్స్లో 3482 దగ్గర ఉంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. 3500 అవ్వకుండా క్లోజింగ్ అయితే మీరు ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లో. ఓకే, దానికంటే ముందు ఇంకా ఎవరైనా మా ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. దానికి ఒక చిన్న క్రైటీరియా అనమాట. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాం, ఫారెక్స్వి, క్రిప్టోవి, అలానే మన ఇండియన్ స్టాక్ మార్కెట్వి. దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక ఆ ఫామ్స్ ఫిల్అప్ చేయండి. వితిన్ 24 hours రెస్పాండ్ అవుతాం. ఈ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో ఏం చేస్తామంటే ఇక్కడ 24 hours మనం ఏ ట్రేడ్స్ అయినా ప్లాన్ చేయొచ్చు. 24 hours కాయిన్స్లో కానీ, ఫారెక్స్లో కానీ, క్రిప్టోలో కానీ. ఈ కాయిన్స్ ఫారెక్స్ మాత్రం 24 hours ఉంటుంది. ఈ 24 hours మనం ట్రేడ్స్ ఎప్పుడైనా ప్లాన్ చేయొచ్చు. ఆ కాయిన్స్ అనాలిసిస్, అలానే ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అన్నీ కూడా ఈ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుంటే ఫాస్ట్ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక్కడ హై టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వద్దాం. హై టైం ఫ్రేమ్ చూడండి, ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ వచ్చింది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూడండి. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఇప్పటికే 3-4 times దాకా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది చూడండి. ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, 6 times ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ కానీ సెల్లింగ్ వచ్చిన తర్వాత డౌన్ అప్ సైడ్కి మంచి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత రిటెస్ట్ చేస్తుంది. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ అప్ సైడ్ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి ఒక మంచి బులిష్ కలర్లో ఫామ్ అయింది. ఇక్కడ డిమాండ్ జోన్ కాబట్టి, అంటే అప్ సైడ్కి వెళ్దాం కాబట్టి ఇక్కడ ఒక కలర్ చేంజ్ చేద్దాం గ్రీన్గా, ఎందుకంటే అప్ సైడ్ ప్లాన్ చేయాలి కాబట్టి. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ డిమాండ్ జోన్ నుంచి చూడండి, పాస్ట్ కూడా ఒక మంచి ర్యాలీ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా ఒక మంచి ర్యాలీ రావచ్చు. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఎంట్రీ తీసుకునేదానికి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక 10 line ఫామ్ అవుతుంది చూడండి. ఈ 10 line ఇక్కడ 10 line కాడ నుంచి ఇప్పటికే చాలాసార్లు డౌన్ సైడ్కి వచ్చింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఇక్కడ రావచ్చు. దాని తర్వాత ఒక మంచి అప్సైడ్కి బ్రేక్అవుట్ రావచ్చు. ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం ఒక అప్సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇది ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఏరియా. దీని బ్రేక్అవుట్తో మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ కన్ఫర్మేషన్తో పాటు మనం ఎంట్రీ తీసుకుంటే ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ కూడా ప్లాన్ చేసేయచ్చు. ఏ క్యాండిల్ అయితే అప్సైడ్ బ్రేక్అవుట్ చేస్తుందో ఆ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకొని మినిమం 1:3 పెట్టుకోండి. ఇక్కడ నేను 1:4 దాకా పెట్టాను. టార్గెట్ వచ్చేసి 286, ఎంట్రీ వచ్చేసి 255 అబోవ్ అనమాట. దీంట్లో ఎంత % క్యాప్చర్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 12% క్యాప్చర్ చేస్తున్నాం. ఓకే, ఇంకా లాస్ట్ స్టాక్ చూద్దాం. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఓకే, ఇక్కడ మీరు మంత్లీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హై టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయండి. ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లో చూడండి. ఇక్కడ మీరు ఒక బిగ్ వ్యూ చూడండి ఒకసారి. బిగ్ వ్యూ చూసాక మీరు ట్రెండ్తో పాటు పోవాలా, ట్రెండ్ ఆపోజిట్గా పోవాలో అర్థమవుతుంది. మళ్ళీ వీక్లీ టైం ఫ్రేమ్లో రండి. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చాక డౌన్ సైడ్ నుంచి ఒక 10 line కనుక లాగైతే కరెక్ట్గా అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్తుంది చూడండి. ఓకే, సపోర్ట్ తీసుకుంటుంది, అప్ సైడ్కి వెళ్తుంది. ఒక ప్యారలల్ జోన్లో మూవ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే,
ఇప్పుడు డైలీ టైమ్స్లో వద్దాం. ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఈ ప్యారల్ ఛానల్ మధ్యలోనే మార్కెట్ పాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఈ ప్యారల్ ఛానల్ మధ్యలోనే మూవ్ అవుతుంది అప్ ట్రెండ్కి. కరెక్ట్గా ఇప్పుడు ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఓకే, ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. అలానే ఇక్కడ అప్ సైడ్కి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఆ బ్రేక్అవుట్ రీటెస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో నెక్స్ట్ సపోర్ట్గా మారిపోతుంది. ఈ సపోర్ట్గా మారిన తర్వాత ఇక్కడ మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అవుతారు. ఇంకా ఎవరైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎలా డ్రా చేసుకోవాలో తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూట్యూబ్ ఛానల్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎలా డ్రా చేసుకోవాలో ఎన్ని రకాలుగా డ్రా చేసుకోవాలో అంతా కూడా ఒక పర్ఫెక్ట్ వీడియో చేస్తున్నాం, వెళ్ళి చెక్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను ఈ ప్యారల్ ఛానల్ ఎలా మూవ్ అవుతుందో కూడా. చూడండి, అప్ సైడ్ ట్రెండ్ లైన్ వచ్చేసి యాజ్ ఏ రెసిస్టెన్స్ లాగా యూజ్ అవుతుంది. డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ వచ్చేసి సపోర్ట్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చినప్పుడల్లా మార్కెట్ చూడండి అప్ సైడ్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే డౌన్ సైడ్కి వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం సపోర్ట్ దగ్గర వచ్చింది, మంచి ర్యాలీ. ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ అయిందో మళ్ళీ డౌన్ సైడ్ సపోర్ట్ దగ్గరికి, మళ్ళీ సపోర్ట్ ఎప్పుడు టచ్ అయిందో మళ్ళీ వెంటనే రెసిస్టెన్స్ దగ్గరికి. ఓకే, మళ్ళీ ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిందో ఇక్కడ సెల్లర్స్ కొంచెం తగ్గారు, బయర్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డౌన్ సైడ్ ఒక సపోర్ట్ ఉంది, అక్కడే సస్టైన్ చేశారు. సస్టైన్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ చేసి ట్రెండ్ చేంజ్ అయింది అనమాట. ట్రెండ్ చేంజ్ అయింది, ఇక్కడ నుంచి సపోర్ట్ నుంచి మళ్ళీ కూడా మంచి బయింగ్ వచ్చింది. వెంటనే రెసిస్టెన్స్ దగ్గరకు రాగానే మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. సెల్లర్స్ ఎంటర్ అయ్యి డౌన్ సైడ్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ ఈక్వల్ టు మంచి ట్రేడ్ అనమాట. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే అప్ సైడ్కి 1:2 1:3 క్యాప్చర్ చేయొచ్చు. సపోర్ట్ కింద స్టాప్ లాస్ అనమాట 1:4 క్యాప్చర్ చేస్తున్నాం. ఎంత పర్సెంట్ క్యాప్చర్ చేయండి చూడండి, ఈ ట్రేడ్లో 13% క్యాప్చర్ చేయొచ్చు. ఈ ట్రేడ్లో మన ఎంట్రీ వచ్చేసి 1371 కన్ఫామ్గా గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 137 కాడికి వస్తుంది. ఇక్కడ డౌన్ సైడ్ ఉంది కదా, నేను ఇక్కడ కరెక్ట్గా ఎంట్రీ తీసుకున్నాను కదా. కన్ఫామ్గా మార్కెట్ మండే ఓపెన్ అయ్యేటప్పుడు 1371 దగ్గరికి కన్ఫామ్గా వచ్చి, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఒక లిమిట్ ఆర్డర్ పెట్టుంటే ఇక్కడ ఈ లిమిట్ ఆర్డర్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ అప్ సైడ్కి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1317 దగ్గర మీరు స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియోలో 6 to 7 స్టాక్స్ అయితే స్వింగ్ స్టాక్స్ వాడుకున్నాం. ఇంకా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నా, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్వింగ్ స్టాక్స్లో కానీ, అలానే ఇంకా ఎవరైనా ప్రైస్ యాక్షన్ ఫుల్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కానీ ఇంట్రెస్టెడ్ అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ప్రైస్ యాక్షన్ కోర్సు ఫుల్ అయితే చేసేసాం, చూడండి ఇక్కడ చేసేసాం, బట్ అప్లోడ్ చేసేసరికి కొంచెం టైం పడుతుంది, దానికోసం వెయిట్ చేయండి. బై గైస్, టేక్ కేర్.